అందరికీ నమస్కారం. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి అంటారు. సనాతన ధర్మంలో పౌర్ణమి రోజున స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది పౌర్ణమి జనవరి 25న వచ్చింది. కొన్ని మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇంటికి ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు. పౌర్ణమి శుభ సమయాలు ఈ విధంగా ఉన్నాయి. హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలో పౌర్ణమి తేదీ 2024 జనవరి 24 రాత్రి 9:24 నుండి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 25వ తారీఖు 11:23 ముగుస్తుంది. అందుకే ఉదయతి ప్రకారం జనవరి 25నే పౌర్ణమి జరుపుకుంటారు. ఈసారి పౌర్ణమి రోజున సర్వార్థ సిద్ధియోగం, రవియోగం, గురు పుష్యయోగం వంటివి ఏర్పడబోతున్నాయి. ఈ పవిత్రమైన యోగంలో స్నానం ఆచరించి దాన ధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల ఎన్నో రెట్లు ప్రతిఫలం పొందుతారు. అందుకే ఈ పౌర్ణమి మరింత ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. పుష్య పౌర్ణమికి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉన్నది. పౌర్ణమి రోజు స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సూర్యదేవుడితో పాటు చంద్రదేవునికి కూడా పూజిస్తారు. స్నానం చేసి ధార్మిక కార్యాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి పవిత్ర నదిలో స్నానమాచరించి, లేదంటే గతంలో తీసుకొచ్చిన గంగాజలం ఇంట్లో ఉంటే వాటిని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. సూర్యుడికి నమస్కరించి ఆర్జ్యం సమర్పించాలి. ఈరోజు నిరుపేదలకు, బ్రాహ్మణులకు దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. సంపద పొందేందుకు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అంటే, పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు. తామర పువ్వులు పూజలో సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని నమ్ముతారు. పూజ సమయంలో లక్ష్మీదేవికి అలంకరణ సామాగ్రిని సమర్పించాలి. ఇలా చేస్తే ధన కొరత తొలగిపోతుంది, సంపద మెరుగుపడుతుంది. ఈ పరిహారం పాటించడం వల్ల సంపద, శ్రేయస్సుని ప్రసాదిస్తాయని నమ్ముతారు. సంపద పొందేందుకు పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి 11 పసుపు కొమ్ములు, గోధుమలు సమర్పించండి. అలాగే ఎరుపు లేదా పసుపు వస్త్రంలో వాటిని మూటగట్టి సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ పరిహారం పాటించడం వల్ల ధనభారం తొలగిపోయి సంపద వచ్చేందుకు మార్గాలు తెరుచుకుంటాయని నమ్ముతారు. ఇది మాత్రమే కాదు, పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి, నైవేద్యం సమర్పించాలి. అనంతరం కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ పరిహారాలు పాటించడం వల్ల డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. బుధ, గురువారాల్లో పౌర్ణమి రోజున కుబేరుణ్ణి స్తుతించి పూజిస్తే ఆదాయం వెంట చేరుతుంది. ఊరగాయలు అంటే కుబేరుడికి ప్రీతి. అందుకే ఇంట్లో ఊరగాయలను నిల్వ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంటికి వచ్చే సుమంగళి మహిళలకు నీటిని ఇవ్వటం, పసుపు కుంకుమలను ఇవ్వడం ద్వారా జన్మజన్మల పాపం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అంతేకాకుండా పుష్యమాసం శనైశ్వరునికి చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే ఆయన నక్షత్రం పుష్య. శనైశ్వరునికి పౌర్ణమి రోజున నువ్వులు దానం చేయటం, శనైశ్వరునికి దీపం పెట్టి తైలాభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. పుష్య పౌర్ణమి నాడు మద్యం సేవించడం, మాంసాహారము తినకూడదు. మనం ఉపవాసం ఎలా చేస్తామో ఆ విధంగా నియమానుసారంగా పుష్య పౌర్ణమిని చేస్తే అఖండ సౌభాగ్యం, ధనం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా
పుష్య పౌర్ణమి నాడు వెన్నెల పారాయణం చేస్తే చాలా చాలా మంచిది. వీలైతే చంద్రుని దగ్గర కొన్ని పాలు పంచదార కలిపి నైవేద్యంగా సమర్పిస్తూ వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం 9 సార్లు చేస్తే చాలా చాలా మంచిది. లేదా 9 సార్లు చేయలేని వారు 3 సార్లైనా చేయవచ్చు. చదవడం రాకపోయినా సరే పోని విని ఒక్కసారైనా చేస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాకుండా మీ ఇంటి సమీపంలో ఎక్కడైనా రావి చెట్టు కానీ ఉంటే అక్కడ నువ్వుల దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది.